రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టేస్తే పూచిన మోదుగ చెట్టులా నెత్తురు ఓడిపోతూ పడిపోయారు. వెళ్ళి చెప్పాడు మేఘనాథుడు, మేఘములలో ఉంటాడు, కనపడకుండా యుద్ధం చేసే వానర సైన్యాన్ని అంతటినీ పడగొట్టేశాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు, నాన్న రామలక్ష్మణులు పడిపోయారు, నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. విజయవార్త ప్రకటించండి, చాటింపు వేయించండి అని మరణించిన రాముణ్ణి చూస్తే సీత నాకు వశురాలవుతుంది, భర్తకి తెలుస్తుందన్న భయం ఇంకా లేదుగా అన్నాడు. అది వాడి రాక్షసత్వం. ఆమె పాతివ్రత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. పుష్పక విమానం ఎక్కించి యుద్ధభూమికి తీసుకెళ్ళండి అన్నాడు. త్రిజట ఆవిడ్ని పుష్పక విమానం ఎక్కించి పైకి తీసుకెళ్ళింది. రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట కిందకి దింపలేదు, పైనే ఉంది. చూసింది సీతమ్మ, కింద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. అయ్య బాబోయ్, నేను నా నోటితో అసలు చెప్పలేను. సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో ఆ సర్గలు చెప్పడానికి మనసు రాయి చేసుకుని చెప్పవలసి వచ్చేది. ఎంత బాధపడుతూ చెప్పవలసి వచ్చేదో. నిజంగా ఆ సర్గలు చెప్తుంటే, ఆ సర్గలు చదువుతుంటే కరకు హృదయం వాడికి కూడా కన్నీళ్ళు వస్తాయి. అంత ఏడిచింది నా తల్లి. అంత ఏడిస్తే అప్పుడు త్రిజట చెప్పింది, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా బాధపడతావు, ఇది రావణ ప్రణాళిక. నేను నిజం చెప్పనా, నిజంగా యుద్ధంలో అవతలి పక్షానికి నాయకత్వం వహిస్తున్న రామలక్ష్మణులు శరీరం విడిచిపెడితే వీరులు చుట్టూ అలా నిలబడరు. ఈపాటికే యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతారు. ముఖాలలో కాంతి ఉండదు. వాళ్ళు అస్త్రముల చేత బంధింపబడ్డారు, నేలపడ్డారు. మళ్ళీ తొందరలోనే వినిర్ముక్తులవుతారు, తేజోవంతులవుతారు. బెంగ పెట్టుకోకు. నీకు ఇంకొక ప్రబల సాక్ష్యం చెప్పనా, నిజంగా రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసి ఉంటే వైధవ్యం కలుగుతుంది కనుక అటువంటి స్త్రీని పుష్పక విమానం ఎక్కించుకోదు. పుష్పకం పైకి లేవదు. అమంగళకరమైన స్త్రీ పుష్పకం ఎక్కితే విమానం లేవదు. కాబట్టమ్మా, ఇదంతు విమానం పుష్పకం. ఈ పుష్పక విమానం ఉందే, అది తల్లి అమంగళకరమైన స్త్రీలను ఎక్కించుకోదు. రాముడు బ్రతికున్నాడు, నన్ను నమ్మని చెప్పింది. త్రిజట చెప్పిన మాటల చేత ఊరడిల్లింది సీతమ్మ. లేకపోతే నిజంగా ఏం జరిగుండునో. అటువైపు నుంచి ఇటువైపుకి పని జరగట్లేదని ఇంద్రజిత్తుతో మాయాసీతని సృష్టించి తీసుకెళ్ళాడు. ఆ పైన విమానంలో తీసుకెళ్ళి కింద రాముడు, లక్ష్మణుడు, హనుమ అందరూ చూస్తుండగా, ఈ సీత కోసమే కదా నువ్వు ఇంతమంది రాక్షస వీరుల్ని చంపావు, ఈ సీత మాకు దక్కనప్పుడు నీకు దక్కకూడదని అందరూ చూస్తుండగా సీతమ్మ తల్లి యొక్క కంఠాన్ని నరికాడు. నిజమైన సీతమ్మ కాదు, మాయా సీత. నరికితే రామచంద్రమూర్తి అంతటి వాడు మోసపోయాడు, మూర్ఛపోయాడు నేల మీద. లక్ష్మణస్వామి పడిపోయారు. ఆశ్చర్యం, హనుమ కూడా నమ్మారు. విభీషణుడు వచ్చి చెప్పాడు, పచ్చి అబద్ధం. అంత కామమున్న స్త్రీని ప్రాణం పోయినా చంపడు రావణాసురుడు. పరపురుషుడు కొడుకైనా సరే తీసుకెళ్లడాన్ని ఒప్పుకోడు. రామా, నిన్ను వంచడానికి మాయాసీతని సృష్టించాడు. సీతమ్మని రావణుడు చంపడం అంటే సముద్రం ఇంకిపోవడంతో సమానం, నమ్మకన్నాడు. మహానుభావుడైన విభీషణుడి వాక్కులు నమ్మి మళ్ళీ రామలక్ష్మణులు హనుమా సేద తీరారు. ఆ తర్వాత ఇంద్రజిత్తుని వధించారు. ఇన్ని కష్టాలు పడ్డారండి. బాణాలతో కొట్టిన దెబ్బల కన్నా మాటలతో ఎక్కువ హింసించాడు. అన్ని హింసించినా కూడా, అన్ని మాటలు మాట్లాడినా కూడా నిజంగా నా తల్లి ఎలా తట్టుకుందో, ఎలా నిలబడిందో, ఆమె పాతివ్రత్యానికి ఆమెయే సాటి. మాట మనిషిని ఎంత బాధ పెడుతుందో, మాట మనిషిని ఎంత సేద తీరుస్తుందో చెప్పడానికి రామాయణమే పరాకాష్ఠ. రామాయణ కావ్యం లాంటి కావ్యం ఉండదు ఇంకా మాట వైభవం చెప్పడానికి. వాగ్వైభవం తెలుసుకోవాలి అంటే శ్రీరామాయణం చదివి తీరాలి. రామచంద్రమూర్తి దగ్గరికి మహానుభావుడు దూతగా వెళ్ళారు స్వామి హనుమ. వెళ్ళి మాట్లాడుతున్నారు. బ్రహ్మాస్త్ర బంధనం చేశాను కదా అనుకున్నాడు ఇంద్రజిత్. కానీ ఆయన నిజానికి బ్రహ్మాస్త్రం చేత బంధింపబడలేదు. బావుండదు, ఇంటి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారి అస్త్రానికి కూడా నేను కట్టుబడకపోతే గౌరవం అన్న మాటకు అర్థం ఉండదని కట్టుబడినట్టుగా నటించారు. బ్రహ్మాస్త్రం చేత ఆయన కట్టుబడినట్టు నటిస్తే వాళ్ళు గుడ్డపీలికలు, బట్టలు, ఆ తాళ్ళు, తప్పెట్లు తీసుకొచ్చి కట్టారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రము చేత బంధనమైనటువంటి వ్యక్తిని ఇతరమైనటువంటి బంధనముల చేత కడతారో దాన్ని అవమానంగా భావించినటువంటి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేస్తుంది.
బ్రహ్మాస్త్రం విడిచిపెడితే మరునాటి సూర్యోదయం వరకు వేరొక అస్త్రం పట్టుకోదు. లంకాపట్టణం అంతా సందిగ్ధంలోకి వెళ్ళిపోయింది. ఒక్క ఇంద్రజిత్తుకు తెలుసు ఎంత బాధపడ్డాడో. 48వ సర్గ. హనుమ ఇంద్రజిత్తు యుద్ధాన్ని తెలివితే ఏలినాటి శని కూడా ఉపశాంతి పొందుతుంది. కాబట్టి ఎంత బాధపడ్డాడో. అహో మహోకృతం, నేను చేసిన పనంతా వ్యర్థమైపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విముష్ట, వీళ్ళకి తెలియదు బ్రహ్మాస్త్రం గురించి. బట్ట కట్టారు ఆయనకి, వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకున్నాడు. అసలు రావణుణ్ణి చూడాలి కదా, ఎంతసేపు ఈ నాటకం అనుకున్నారు. ఆయన్ని కట్టి ఈడ్చి తీసుకెళ్ళి నించోబెట్టారు. చూశారు ఆయన, హనుమ రావణుణ్ణి చూశారు, రావణుడు హనుమని చూశారు. తేజోవంతుడికి, బలవంతుడికి, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి భయం ఉండదు. హనుమ అన్నారు, అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం, ఏమి ద్యుతి. ఆ ధర్మం లేకపోతే 3 లోకాలు పరిపాలించవలసిన వాడు అనుకున్నారు. అదే రావణుడు శంకమానస్తుతం దృష్ట్వా అనుమానంతో చూశాడు. ఒకానొకప్పుడు నేను హిమాలయ పర్వత ప్రాంతంలో పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు కదిపేస్తే నందీశ్వరుడు వచ్చి నవ్వితే నందిని నేను కోతిముఖం వాడా అంటే నన్ను కోతిముఖం వాడా అన్నావు కాబట్టి వానరముఖాలతో ఉన్న వాళ్లే వచ్చే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పించాడు. ఆ నందీశ్వరుడు వచ్చాడా, కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్యహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఆ నందీశ్వరుడు వచ్చాడా అని భయపడ్డాడు. ఎప్పుడూ భయపడతాడు తప్పు చేసినవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు. ప్రహస్తుణ్ణి పిలిచాడు. ఎవరి పనుపునొచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు లంకాపట్టణాన్ని, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు అడుగు. నిజం చెప్పాడా వదిలిపెట్టేస్తాను, అబద్ధం చెప్పాడా శిక్ష వేస్తాను. ప్రహస్తుడు ప్రభువు పనుపున మాట్లాడాడు. స్వామి హనుమ అన్నారు, నేనొచ్చిందే రావణాసురుడికి సందేశం ఇవ్వడానికి, మళ్ళీ మధ్యలో నీ మధ్యవర్తిత్వం ఏమిటి, నీతో మాట్లాడడం ఎందుకు అని రావణాసురుడి వంకే తిరిగారు. రావణాసురుడి వంకే తిరిగి నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు శృణు సందేశం, ఆయన పంపించినటువంటి సందేశాన్ని విను. సుగ్రీవుడు తమ్ముడు ఎందుకు అవుతాడు రావణాసురుడికి అంటే, కిష్కింధకాండలో వాళ్ళిద్దరికీ ఒక సంధి ఉంది, ఒక అంగీకారం ఉంది, వాలికి రావణాసురుడికి. నాకేది దొరికినా అనుభవించి నీకిస్తాను, నీకేది దొరికినా అనుభవించి నాకి, మన ఇద్దరం అన్నదమ్ముల్లా ఉందామని. కాబట్టి వాలి నీకు తమ్ముడైతే సుగ్రీవుడు తమ్ముడు కదూ. అందుకని అదిగో ఆ వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు నీకు సందేశం పంపాడు. చమత్కారం ఏమిటో తెలుసా, సుగ్రీవుడు ముందు సందేశం పంపిస్తాడు, తర్వాత రాముణ్ణి అడ్డుపెట్టి చంపిస్తాడు. నీ బతుకు అంతే. వాలి అలాగే వెళ్ళిపోయాడు. కాబట్టి భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుడు పంపించాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వచ్చాను. దాచలేదని చెప్తావేమో, నేను చూశాను. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నిర్భయత్వం, ఆ మాటలో ఎక్కడా దాపరిక ఉండదు, ఆ మాటలో ఎక్కడా అబద్ధం ఉండదు. సీతమ్మ తల్లిని చూశాను. తస్య భార్య వనే నష్టా సీతాపతిమనువ్రత. రామచంద్రమూర్తితో కలిసి పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రతయ్యి భర్తని సేవించడానికి అరణ్యానికి వచ్చినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అంతఃపురంలో అశోకవనంలో దాచావు శిశుపావృక్షం కింద. నేను చూడడం జరిగింది. రావణ, నేను ఎవ్వరి చేత చచ్చిపోను అవధ్యుడని అనుకుంటున్నావేమో. సుగ్రీవో నహిదేవోయం నరాక్షసో నగంధర్వో నయక్షో నచకిన్నరః. నువ్వు ఎంతమంది చేతిలోనైనా చచ్చిపోనని వరం కోరుకున్నావు, కానీ నరవానరుల్ని కోరుకోలేదు. రాముడు నరుడు, సుగ్రీవుడు వానరుడు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు కాబట్టి నువ్వు చచ్చిపోవడం తథ్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.